పెనం పైన దోశలు అనేవి సరిగా రానప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి పెనం పైన కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ సాల్ట్ వేడెక్కేదాకా పెనం పైన అలాగే ఉంచేసి టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కొద్దిగా ఈ పెనాన్ని ఇలా రఫ్ చేయాలి. ఇలా రుద్దేసిన తర్వాత ఈ సాల్ట్ వేడెక్కిన తర్వాత ఈ సాల్ట్ను కూడా తీసేసి మరొకసారి టిష్యూ పేపర్తో ఈ పెనాన్ని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి దోశ పెనం అనేది బాగా వేడెక్కాలి. ఆ తర్వాత మనము ఆనియన్తో రుద్దాల్సిన పని కూడా ఉండదండి. డైరెక్ట్గా స్పూన్తో దోశ పిండిని వేసేసి దోశలు వేసుకున్నాం అనుకోండి, పెనానికి అస్సలకే అతుక్కోకుండా వస్తాయి. ఇక్కడ చూడండి, దోశ అనేది పెనం నుంచి సపరేట్ అయిపోయింది. ఆనియన్తో రుద్దకపోయినా ఆయిల్ వేయకపోయినా కూడా దోశ పెనానికి దోశలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. ఇంట్లో ఉండే బెల్టులను అలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. వీడియోలో చూపించిన మాదిరిగా బెల్టులను ఇలా రౌండ్గా ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్న సైజులో మనము మడత పెట్టేసుకొని సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ మేకు కానీ తగిలించుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. బోర్లో వాటర్ అయిపోతున్నప్పుడు, వాష్రూమ్లో ట్యాప్స్ అనేవి సరిగా రానప్పుడు ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువగా వస్తుందో బకెట్లో మనము వాటర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ సింక్లో కానీ వాష్ బేసిన్లో బకెట్ అనేది పట్టనప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ అనేది రౌండ్గా ఉంటుంది కదండి, దాన్నైనా కానీ ఇలాంటి స్పాంజ్ రోల్ని తీసుకొని మనము ట్యాప్కి పెట్టేసామనుకోండి, బకెట్తో మోయాల్సిన అవసరం లేకుండా ట్యాప్ నుంచి వచ్చే వాటర్ అనేవి ఇలా డైరెక్ట్గా బకెట్లోనే పడతాయి. ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ కాస్ట్లీ బ్యాంగిల్స్లు వేసుకున్నప్పుడు మనము గిన్నెలు క్లీన్ చేయటం కానీ బట్టలు వాష్ చేయాల్సిన పని వచ్చినప్పుడు బ్యాంగిల్స్ యొక్క స్టోన్స్ అనేవి రాలిపోవటం కానీ షైనింగ్ తగ్గటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఏదైనా పని చేయాలన్నప్పుడు బ్యాంగిల్స్ని తీయకుండానే మన పనిని ఈజీగా చేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న సాక్స్ని తీసుకొని కింది భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బ్యాంగిల్స్కి మనము ఈ సాక్స్ను వేసి మన పనిని చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా గిన్నెలు క్లీన్ చేయడం కానీ లేదా పూరీలు గోధుమ పిండితో మనము చపాతీలు చేసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, మనము రాత్రిపూట ఇదే బ్యాంగిల్స్తో పండుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి శారీస్కి కూడా ఈ బ్యాంగిల్స్ తగిలి దార పొగులు లేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఒక వ్యూవర్స్ నన్ను ఇత్తడి కుందులను ఎలా క్లీన్ చేసుకోవాలనో చూపించండి మేడం అని కామెంట్ పెట్టారండి. వారికే కాకుండా అందరికీ కూడా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇక్కడ ఇత్తడి కుందులు అనేవి చాలా జిడ్డుగా నల్లగా మారిపోయాయి. హాఫ్ నిమ్మకాయను తీసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. వాటర్ని వేయకుండా వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఈ సాల్ట్లో కలిపేసి మనము స్క్రబ్బర్తో కానీ లేదా డైరెక్ట్గా ఈ నిమ్మకాయకి ఈ సాల్ట్ను రుద్దేసి అప్పుడు మనము ఈ ఇత్తడి వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే వదిలేసి విమ్ లిక్విడ్ని కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకొని మరొకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూసారు కదండి. ఎంత జిడ్డు పట్టిన కుందులైనా సరేనండి, దానిపై ఉండే జిడ్డు అనేది త్వరగా పోవాలంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ లోపటి భాగాన స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి బ్రష్తో కానీ ఇలా నైఫ్తో కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ నల్లటి జిడ్డు కూడా త్వరగా పోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, పేస్ట్ని తీసిన తర్వాత మనము ఈ బాక్స్ను పడేసాం కదండి, వేస్ట్గా పడేయకుండా ఇలా పైన ఉన్న వాటిని పూర్తిగా కట్ చేసుకోవాలి. డబుల్ గమ్ టేపుని తీసుకొని ఈ బాక్స్కి పై వైపున కింది వైపున ఇలా 2గా అతికించేసి మనము కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ మీకు ఎక్కడ వీలుగా ఉంటే ఆ ప్లేస్లో దీన్ని అతికించేసేయాలి. కిచెన్కి సంబంధించిన నైఫ్ని కానీ పీలర్ని కానీ ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ని కానీ మనకి ఏది ఈజీగా ఉండే వాటిని అన్నిటిని కూడా పెట్టేసుకోవచ్చు. ఈ కోల్గేట్ పేస్ట్ డబ్బా ఏర్పడకుండా ఉండటానికి పైన ఏదైనా కవర్ని కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఒక క్యాండిల్ని తీసుకొని ఇలా వెలిగించుకున్నాక దీనిపైన గుడ్డును కొద్దిసేపు మాత్రమే వేడి చేయండి. ఇలా నల్లగా మారిన తర్వాత ఆ గుడ్డును తీసేసి ఇలా నల్లగా మారిన ప్లేస్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ని కానీ ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసి ఈ టిష్యూ పేపర్కి పూర్తిగా అంటే విధంగా చూసుకోవాలి. ప్రతిరోజు పెట్టుకునే స్పెడ్స్ అనేవి మబ్బుగా తయారైనప్పుడు ఇలా మనం క్లీన్ చేస్తామనుకోండి, అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అద్దాలే కాకుండా మన సెల్ ఫోన్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసామనుకోండి,
ఈ సెల్ ఫోన్పై ఉండే మరకలు కానీ మన వేల అచ్చులు కానీ ఏవైనా సరేనండి, ఈ కెమెరా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని మనము వెతకాల్సిన పని ఉంటుంది కదండి. ఇలా పెన్తో మనం రఫ్ చేసామనుకోండి, అక్కడ ఇలా కట్టు మాదిరిగా వస్తుంది. అప్పుడు ఈజీగా ఈ ప్లాస్టర్ని గుర్తుపట్టి మనము యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్సులు కానీ స్టీల్ బాక్సుల యొక్క మూత అనేది లూజ్గా ఉందనుకోండి, దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ మెత్తగా తయారవుతాయి. క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ క్లాత్ బ్యాగ్ని ఇలా డబ్బా పైన పెట్టేసి మనకి ఎక్కువగా ఉంటే ఇలా సీజర్తో కట్ చేసుకొని అప్పుడు క్యాప్ను పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన ఏవి మెత్తగా కాకుండా పురుగు పట్టకుండా క్యాప్ అనేది లూజ్గా కాకుండా టైట్గా ఉంటుంది. ఇలా మూత లూజ్గా ఉందని వేస్ట్గా పారేయకుండా ఇలా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. కిచెన్లో కూరగాయలను ఏవైనా కట్ చేసినప్పుడు వేస్టేజ్ అంతా కూడా ఇలా పక్కనే ఉంటుందండి. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. ఇలా ఏవి కట్ చేసినా కానీ మన ఇంట్లో వేస్ట్గా ఉండే క్యాప్తో జాయింట్ ఉండే ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది. వాటిని మనము ఇలా టేబుల్ కింద కానీ కబోర్డ్స్ కింద పెట్టేసి ఆ వేస్టేజ్ అంతా కూడా దీంట్లోకి వేసేయచ్చు. అప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మనకి కిచెన్లో పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని 2 కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి. ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూస్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్కి చీమలే కాదండి బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా రాయకుండా కొద్దిగా తడిగా ఉంచేసామనుకోండి, చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఒక డస్టర్ని తీసుకొని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన సీజర్ కానీ నైఫ్ కానీ పీలర్ కానీ స్టిక్ కానీ ఏదైనా సరేనండి, ఇలా షార్ప్గా ఉన్న దాన్ని ఈ డస్టర్లోకి పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ప్రతిసారి వీటి కోసం మనము కిచెన్లో వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని మన పనిని సులువుగా చేసుకోవచ్చు. చిన్న కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజు వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 కొన భాగాలను కట్ చేసి తీసేయండి. మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇంట్లో మనము ఇలా చీపురు కట్టతో చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి.
దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా డబ్బులు వేస్ట్ చేయకుండా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా కట్ చేసుకున్న ఈ మిడిల్ వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది. అప్పుడు చీపురు కట్ట అనేది గట్టిగా ఉండటం వలన మనము ఎంత ఊడ్చినా కూడా పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాకుండా ఉంటాయి. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్స్ కానీ లేదా బెడ్రూమ్ డోర్స్ అనేవి ఫ్రీగా లేనప్పుడు ఒక్కొక్కసారి మనము డోర్ క్లోజ్ చేసేటప్పుడు టైట్గా వస్తుందండి. అలాంటప్పుడు ఇలాంటి సబ్బును తీసుకొని ఎక్కడైతే స్క్రూస్ ఉన్నాయో ఆ ప్లేస్లో మనము ఈ సబ్బుతో బాగా రుద్దేశామనుకోండి, మనము డోర్ వేసినా కానీ తీసినా కానీ టైట్గా కాకుండా ఈజీగా లూజ్గా వచ్చేస్తుంది. ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా ఇప్పుడైతే క్లాత్ బ్యాగులు వస్తున్నాయి కదండి, దాంతో అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఈ కవర్ని ఇలా పట్టుకుంటాం కదండి, అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే కింది వైపున కూడా ఇలా సమానంగా కట్ చేసుకున్నాక వన్ సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలండి, ఇంకొక సైడ్ అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ని ఇలా రెండుగా మలుచుకున్నాక కింది వైపు నుంచి కూడా ఇలా రెండుగా మలుచుకున్నాం అనుకోండి, మనకి 4 మడతలుగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రం మనము గ్లూ గమ్ముతో కానీ పిన్ పంచుతో ఇలా పిన్స్ కొట్టేశారనుకోండి, మనకి లోపటైతే 8 పాకెట్స్ అనేవి రెడీ అవుతాయండి. దీంట్లో ప్రతిరోజు పెట్టుకునే కరెంటు బిల్లులు కానీ లేదా గ్యాస్ బిల్లులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేదా ఏటీఎం కార్డులు, ఇలా ఒకటి కాదండి, మనము ఎన్నైనా కూడా ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. చిన్న ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. వీటిలోనే మనము వైట్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొన్ని వాటర్ని మిక్స్ చేసుకున్నాక ఏదైనా పొడి క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ వాటర్లో పూర్తిగా తడిపేసి మన ఇంట్లో ఉండే బూజు కర్ర కానీ లేదా వైపర్ స్టిక్ కానీ దేనికైనా వేసేసి అది కింద పడిపోకుండా ఉండటానికి బట్టల క్లిప్పులను కానీ లేదా మామూలుగా స్టిచ్చింగ్ కానీ వేసుకోవచ్చు. ఈ స్టిక్తో మనము బూజును ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు బూజు పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా బల్లులు తిరుగుతున్నప్పుడు కూడా ఈ స్మెల్తో మనం క్లీన్ చేసామనుకోండి, బల్లులు అనేవి ఈ స్మెల్కి అస్సలకే రావు. ఉండే సీజర్ని కానీ నైఫ్ని కానీ పీలర్ ఏవైనా సరేనండి, ఈజీగా షార్ప్నెస్లోకి తెచ్చుకోవాలంటే ఇలాంటి ఇనుపది కానీ స్టీల్ కానీ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, వీటిని పదును పెట్టడానికి ఖచ్చితంగా స్టీలీ అయినా యూజ్ చేయాలండి, అప్పుడే అవి షార్ప్నెస్లోకి వస్తాయి. సీజర్ని కూడా షార్ప్నెస్లోకి తెచ్చుకోవాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్ని తీసుకొని 2 సీజర్ మధ్యలో పెట్టేసి ఇలా క్రాస్గా అన్నామనుకోండి, ఒక 1 మినిట్ పాటు అలాగే చేసామనుకోండి, ఈ 2 కూడా త్వరగా షార్ప్నెస్లోకి వస్తాయి. ఈ పీలర్ని మాత్రం షార్ప్నెస్లోకి తెచ్చుకోవడానికి అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఆ షీట్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దీన్ని కూడా స్ట్రేట్గా కానీ లేదా క్రాస్గా కానీ ఇలా అనేసామనుకోండి, ఈ పీలర్ కూడా షార్ప్నెస్లోకి వస్తుంది. ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తానండి. ఇలా మందంగా ఉన్న కార్డ్బోర్డ్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. పల్లికాయని మనము పిల్లలు కానీ మనమైనా ఒలుచుకోవాలంటే చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తేనే మనము దాంట్లో ఉండే పల్లీలను తినగలుగుతాం కదండి. అలా కాకుండా సీజర్ని తీసుకొని ఇలా రెండిటి మధ్యలో మనము సీజర్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, పల్లికాయ అనేది ఈజీగా పగులుతుంది. దీంతో మనము ఎన్ని పల్లీలైనా ఈజీగా తీసుకోవచ్చండి. చిన్నపిల్లలే కాకుండా మనం కూడా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. మరొక టిప్, ఒక గిన్నెలో 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్ వరకు ఇక్కడ పసుపుని తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి, ఈ బేకింగ్ సోడాను కూడా మనము పసుపునైతే ఎంత తీసుకున్నామో దాంట్లో 1/2 భాగం మాత్రమే ఈ వంట సోడాను కలిపేసేయాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత 1/2 నిమ్మకాయ ఉంటుంది కదండి, కట్ చేసి ఇలా నిమ్మరసాన్ని ఈ పసుపులో కలిపేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేయాలండి.
తర్వాత వీటన్నిటిని కూడా ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాక మిక్సీ జార్లో వీటిని ఖచ్చితంగా వేసి ఒక 2-3 టైమ్స్ పాటు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడుతున్నప్పుడే ఇలా రెడ్ కలర్లోకి వచ్చేస్తుందండి. తర్వాత ఇది కొద్దిగా తడి ఉంటుంది కదండి, నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయటం వలన ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ పాటు మీరు ఎండలో కానీ లేదా బయట ఆరబెట్టుకున్నారనుకోండి, పూర్తిగా ఆరిపోతుంది. తర్వాత ఇలా మీరు జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కుంకుమను పెట్టుకునే వాళ్ళు ఇలా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఒక చిన్న బౌల్లోకి కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఒక 2-3 డ్రాప్స్ వేసిన తర్వాత పసుపును కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక, చాలా మందికి కాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు ఉంటాయి కదండి. ఇలా ఎక్కువగా బాధపడుతున్న వారు రాత్రిపూట కానీ లేదా మీకు ఎప్పుడు వీలైతే ఆ టైంలో ఇలా కాళ్ళు పగుళ్ళకు కానీ లేదా మడిమల నొప్పికి మనము కొబ్బరి నూనె పసుపును మిక్స్ చేసి ఆ ప్లేస్లో అప్లై చేసి మనము కాలుని కింద పెడితే మరకలు అంటుతాయి కదండి. దీనికి కూడా మీకు ఒక చిన్న టిప్ని చూపిస్తాను. కానీ ఇలా పగుళ్ళకు కానీ మడిమల నొప్పికి అయితే ఇది బాగా పనిచేస్తుందండి. ఒక 2-3 టైమ్స్ వాడితే సరిపోతుంది. ప్రతిరోజు ఇలా రాసుకున్నారనుకో, కాళ్ళు కూడా నొప్పులు అనేవి తగ్గిపోయి పగుళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. వీడియోలో చూపించిన మాదిరిగా ఇంట్లో పెద్దవారు కానీ చలికాలంలో మనము స్లిప్పర్లను వాడతాం కదండి, అలాంటి వారైతే ఇలా ముందుగా మనం చెప్పులను వేసుకున్నాక దానిపై నుంచి సాక్స్ను వేసుకోండి. ఇంట్లో చెప్పులు వాడని వారు ఇలా డైరెక్ట్గా సాక్స్లు వేసుకొని కూడా మనము ఇంట్లో నడిచామనుకోండి, ఆ పసుపు మరకలు అనేవి కింద పడకుండా ఉంటాయి. గోల్డీ కానీ లేదా రోల్ గోల్డీ మనము ప్రతిరోజు వాడినా కానీ ఎక్కడికైనా బయటకి ఫంక్షన్స్కి పండగలకి వేసుకున్నప్పుడు ఇలాంటివి హెయిర్కి తట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. లేదా పిల్లలకి వేసినప్పుడు మనము గోల్డీవి భయపడుతూ వేస్తాం కదండి, అవి ఎక్కడ పోతాయో పిల్లలు చూసుకోరు కదా, అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇయర్ రింగ్స్కి వెనుక భాగాన ఇలాంటి రబ్బర్ లాంటి బటన్స్ ఉంటాయి కదండి, వాటిని మనము గోల్డ్ చైన్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా నెక్కి వేసుకున్నాకనే మనము ఈ ఇయర్ రింగ్ వెనుక వచ్చే దాన్ని పెట్టేసామనుకోండి, అందులో నుంచి ఆ రింగ్ అనేది బయటకు రాదు, వెనుక హెయిర్కి కూడా తట్టకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, పాలిస్టర్ కానీ కాటన్ క్లాత్లు బ్లౌజులు వాడని ఉంటాయి కదండి, అవి వేటికి పనికిరావని పడేస్తాం లేదా అలాగే పెట్టేస్తాం కదా. ఎవరికి పెట్టినా కూడా మనకి లైనింగ్ క్లాత్కి కానీ లేదా బ్లౌజ్ పీస్కి అస్సలకే సరిపోదు. ఇలాంటి వాటితో మీకు మంచి యూస్ఫుల్ టిప్ని చూపిస్తున్నానండి. దీంట్లో నుంచి చివరి కొన భాగాన్ని కొద్దిగా మాత్రమే ఒక 2-3 ఇంచెస్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. పొడవుగా కట్ చేసుకున్నాక ఈ బ్లౌజ్ పీస్ని మనము 2గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ కానీ లేదా చేత్తో కానీ మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన కింది భాగం నుంచి మనము కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంత పొడవుగా అవసరం లేదు కాబట్టి నేను కొద్దిగా మాత్రమే స్టిచ్చింగ్ చేసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకున్నానండి. మీ దగ్గర పాడైపోయిన హెయిర్ బ్యాండ్ కానీ సాగదీసిన హెయిర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా తీసుకోవాలి. అయితే ముందుగా దీన్ని ఇలా కట్ చేసుకోండి. తర్వాత మీరు ఒక పిన్నిస్ని తీసుకొని మనము దీన్ని రివర్స్లో స్టిచ్చింగ్ వేసాం కదండి, ఇప్పుడు మామూలుగా ఈ పిన్నిస్ని ఇలా లోపలికి పెట్టేసుకుంటూ చివరి కొన భాగం వచ్చిన తర్వాత మనము రివర్స్లోకి తీసే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ పిన్నిస్ని తీసుకొని కట్ చేసిన హెయిర్ బ్యాండ్ ఉంది కదండి, దానికి పెట్టేసి ఇలా లోపట మనము మళ్ళీ ఈ పిన్నిస్ని ఇలా క్లాత్కి స్టిచ్చింగ్ వేసాం కదండి, దాని మధ్యలోకి ఈ పిన్ని సహాయంతో పెట్టేసేయాలి. ఈ హెయిర్ బ్యాండ్ని ఆ చివర నుంచి ఈ చివరకు తీసుకున్న తర్వాత మనము హెయిర్ బ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాతనే ఆ క్లాత్ను ఈ క్లాత్ను రెండింటిని కలిపేసుకొని ఇలా మిడిల్లో స్టిచ్చింగ్ వేసామనుకోండి, మనకి దీంట్లో పెట్టిన హెయిర్ బ్యాండ్ అనేది అస్సలకే కనబడదు. వేస్ట్గా ఉన్న క్లాత్లతో ఇలా మనం హెయిర్ బ్యాండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా హెయిర్ అనేది చాలా పల్చగా ఉంది కాబట్టి నేనైతే ఇలా 2 కానీ 3 కానీ రౌండ్లు వచ్చే విధంగా క్లాత్ని తీసుకున్నాను. జడ పెద్దగా ఉన్నవారు క్లాత్ని ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. కావాలనుకున్న వారు ఈ క్లాత్కి మీరు ఏవైనా స్టోన్స్ని కూడా అతికించుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. సోప్స్ని యూజ్ చేస్తాం కదండి, తర్వాత ఖాళీ అయిన ప్యాకెట్ని పడేస్తాం, కానీ ఆ ప్యాకెట్ని అలాగే పెట్టేసి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మంచి సువాసన వచ్చే ఫ్లేవర్ని వేయాలి. ఇక్కడ రోజ్ ఫ్లేవర్ ఉందండి, కొద్దిగా వేస్తే టిష్యూ పేపర్కి స్ప్రెడ్ అవుతుంది కదా. టిష్యూ పేపర్ని మలుచుకొని మనము సోప్ కవర్లో పెట్టేసి
కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, మంచి సువాసన అనేది ఒక 15 days to 20 days వరకు కూడా వస్తుందండి. మీరు షూ ర్యాక్లో కూడా పెట్టుకోవచ్చు. సరిగా విజిల్ రానప్పుడు కానీ లేదా లీకేజ్ సమస్య వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ అనేది లూజ్గా రావటం వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు వస్తాయండి. విజిల్కి ముందు బాగాన మనము ఇలా రబ్బర్ బ్యాండ్ను వేసి తర్వాత విజిల్ని పెట్టేసామనుకోండి, చాలా టైట్గా ఉంటుంది. అప్పుడు లీకేజ్ సమస్య అనేది అస్సలకే రాదు. దారప్రీలన్నింటినీ ఒక దగ్గర వేసామనుకోండి, అవి చిక్కుబడిపోతాయి, దారాలనేవి కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఒక స్టిక్కర్ ప్యాకెట్లో నుంచి ఒక స్టిక్కర్ని మాత్రమే తీసుకొని దారపు చివరి కొన భాగానికి ఈ స్టిక్కర్ని అతికించేసామనుకోండి, దారం అనేది విడివిడిగా ఒక్కొక్క దానికి చిక్కుబడిపోకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదా మనము ప్లాస్టర్లు ఉంటాయి కదండి చిన్నవి, అవి అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం, కానీ వీటిని కూడా ఇలాంటి థ్రెడ్స్కి వేసామనుకోండి దారం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నచ్చితే మీరు ఎక్కువగా తీసుకొని ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటారు. స్టవ్ ఆన్ చేసేసి ఇలా వాటర్ని బౌల్లో వేసుకున్నాక కార్న్ ఫ్లోర్ పిండి ఉంటుంది కదండి, ఇక్కడ కొద్దిగానే మాత్రం తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఒక 2-3 teaspoons వరకు మాత్రమే వేసుకోండి. ఈ పిండి అనేది త్వరగా ఉండలుగా తయారవుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా స్పూన్తో కలుపుకున్నామనుకోండి, దాంట్లో ఉండలు అనేవి అస్సలకే కట్టవు. ఒక 2-3 minutes పాటు బాగా కలిపేసేయండి. అప్పుడు ఈ లిక్విడ్ అనేది కొద్దిగా దగ్గరకు అవుతుందండి. కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయిన తర్వాత 2 కానీ 1 కానీ కర్పూర బిళ్ళను ఇలా స్మాష్ చేసి వేసుకోండి. మంచి సువాసన వచ్చేది జవ్వాదు పౌడర్ ఉంటుందండి, అన్ని కిరాణం స్టోర్లో ఉంటుంది, తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. దాంట్లో ఒక చిటికెడు మాత్రమే వేయండి, ఇది మంచి సువాసన వస్తుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా బాగా ఈ లిక్విడ్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ లిక్విడ్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా కలిపేసుకోండి. ఈ లిక్విడ్లోనే వెనిగర్ని కూడా యాడ్ చేయాలండి, ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా మాత్రమే వేయండి. మన లిక్విడ్ని బట్టి ఈ వెనిగర్ని వేసుకోండి. ఇది చల్లారితే మరింత గట్టి పడుతుందండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఈ లిక్విడ్ని 2 partsగా చేస్తున్నానండి. ఒక కలర్ని దీంట్లోకి ఇంకొక కలర్ని కలుపుతాను కాబట్టి ఇలా రెండింటిని సపరేట్ చేసుకున్నాక ఒక దాంట్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఏదైనా వేసుకోవచ్చండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉందండి, దాన్ని మాత్రం మీరు ఒక teaspoon వరకు వేసుకోండి. అప్పుడు కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మరొక దాంట్లో ఉజాలా ఉంటుంది కదండి బ్లూ కలర్, దాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మరొక ఫుడ్ కలర్ని కూడా ఇలా వేసుకోవచ్చు, కానీ ఈ నీలి రంగు కలర్ని మనము ఎక్కువగా తెల్ల బట్టలకు యూజ్ చేస్తాం కదండి, అందుకొరకే నేను ఇక్కడ రెండింటిని సపరేట్ చేసి 2 రకాలుగా యూజ్ చేసుకుంటాను. మీరు కావాలంటే ఒకే ఫుడ్ కలర్ని వేసుకొని ఒకదానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ కలర్ని కూడా స్పూన్తో కలిపేసుకున్నాం అనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మీకైతే వాసన మంచిగా వస్తుందండి, ఎందుకంటే జవాదు పౌడరు కర్పూరాన్ని కలిపాం కాబట్టి మనము బయట కంఫర్ట్ని కొనాల్సిన పని లేదండి. కంఫర్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ కాదు కదా, ఎక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి. అంతేకాకుండా బయట వాటికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి బట్టలకు యూజ్ చేయండి. బట్టలు అయితే స్టిఫ్గా ఐరన్ చేయాల్సిన పని లేకుండా, కాటన్ బట్టలు అయితే ఇంకా స్మూత్గా, వీటికి అయితే మంచి సువాసనతో పాటు ఎలాంటి మురికి కూడా ఉండదండి. ఎందుకంటే దీంట్లో వెనిగర్ని యాడ్ చేయటం వల్ల వెనిగర్ అనేది మురికిని పోగొట్టడంలో యూజ్ అవుతుంది. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసినాక తెల్ల బట్టలకైతే ఈ నీలి రంగు లిక్విడ్ని వేయండి, లేదంటే డైలీ వాష్ బట్టలకైతే ఈ ఆరెంజ్ కలర్ లిక్విడ్ని 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ లిక్విడ్ వేసే వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి కలర్ షేడ్ అవుతాయని అస్సలకి టెన్షన్ లేదండి. ఫుడ్ కలర్ అనేది ఎలాంటి బట్టలకు కూడా కనిపించదండి. మంచి సువాసనతో పాటు బట్టలు అనేవి స్టిఫ్గా నీట్గా రావటమే కాకుండా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మీరు తెల్ల బట్టలకు, కాటన్ బట్టలకు, డైలీ వాష్ బట్టలకు ఇలా ఒకేసారి లిక్విడ్ని యూజ్ చేయండి. కంఫర్ట్ని కూడా మీరు బయట కొనాల్సిన పని లేదు. డబ్బులను ఇలా ఇంట్లోనే ఆదా చేసుకోవచ్చు. బట్టలు ఆరిన తర్వాత మీకు మడత పెట్టి చూపిస్తాను చూడండి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఐరన్ చేయకుండా కూడా డైరెక్ట్గా మనము బయటకి వేసుకునే విధంగా ఉంటాయండి. మురికి కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ పిండి లేనప్పుడు సగ్గు బియ్యంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్లో మీకు ఒక్కటి నచ్చినా లేదా కంటెంట్ ఉంది అనుకుంటేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ యూస్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.